జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. చాలా మంది పొలిటికల్ అంటే న్యూట్రల్గా ఉండేటువంటి వాళ్ళు, అటు లెఫ్ట్ ఆర్ రైట్ కాకుండా న్యూట్రల్గా ఉండేటువంటి వాళ్ళు శిఖరాగ్రానికి ఒకసారి చేరిపోయిన తర్వాత ఇంక అక్కడి నుంచి గ్రాఫ్ డౌన్ అవుతుంది అని చెప్తూ ఉంటారు. అలాంటి పీక్ పాయింట్ బీజేపీ చేరుకుందా ఆర్ యట్ టు అచీవ్? ఎస్, చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇందులో. ఒక వ్యక్తి అడుగుతున్నారు, యాక్చువల్లీ నేను జస్ట్ కొంచెం కమెంట్ తీసుకుంటున్నాను. ఇండియా కూటమిలోకి ఇప్పుడు ఒక్కొక్క నంబర్ చెప్పారు కదా, వాళ్ళందరూ ఇండియా కూటమిలోకి వెళ్ళిపోరా, ఇండియా కూటమి కూడా వెళ్ళొచ్చు కదా అని అంటున్నారు. యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే ఇండియా కూటమిలో కూడా వెళ్ళొచ్చు. చంద్రబాబు గారికి ఏదైతే అప్లై అయిందో ఇండియా కూటమిలో కూడా వెళ్ళొచ్చు. ఇండియా కూటమిలోకి వెళితే నేను అడిగేది అదే, ఇండియా కూటమి ఎంత మందికి ఎన్ని ఆఫర్స్ చేస్తుంది, ఇండియా కూటమి ఎంత ఆఫర్ చేయగలదు? జీతన్ రామ్ మాంఝీ పార్టీ ఉందండి, ఆయన ఆ పార్టీ కనుక ఒకవేళ ఇందులో సిక్కిం క్రాంతికారి మోర్చా అనే ఒక పార్టీ, అది యాక్చువల్లీ ఎన్డీఏ, అందులో రాసిన ఒక నంబర్ అదే, ఎన్డీఏ కూటమిలో భాగస్వామిని అని ఆల్రెడీ ఆయన ప్రకటించేశారు. సిక్కిం సీఎం ఆయన, ఓకే, ఆ పార్టీకి అధినేత ఆయన ఆల్రెడీ ప్రకటించేశారు. ఓకే, ఇంకొక వైపు జెడ్పీఎం మిజోరాంకి సంబంధించిన ఒక పార్టీ, ఒక సీట్ ఉంది. అండ్ విఓటీపీపీ అనే పార్టీ మేఘాలయకి సంబంధించిన పార్టీ, ఇది ఒక సీట్ ఉంది వాళ్ళకు కూడా. సో మేఘాలయ కావచ్చు, మిజోరాం కావచ్చు, యాక్చువల్లీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో భారతీయ జనతా పార్టీ చేసిన అభివృద్ధి కావచ్చు, వాళ్ళు ఇస్తున్న నిధులు కావచ్చు, వాళ్ళ ఈవెన్ యాక్చువల్లీ వాళ్ళకి డైరెక్ట్ ఎవిడెంట్లీ కనబడుతున్నాయి. వాళ్ళు చెప్తున్న మాటలే ఇవి, మాకు అభివృద్ధి జరుగుతోంది, మాకు ప్రాజెక్టులు వస్తున్నాయని. నేను ఇవన్నీ చదివిన తర్వాతనే చెప్తున్న మాటలు ఇవి. ఈ నంబర్స్ అన్ని కూడా వీళ్ళకి పక్షాన ఉన్నాయి అని చెప్తున్నాను. యాక్చువల్లీ మన నేషనల్ ఛానల్స్లో వీటిల్లో 292 అని నెంబర్ ఇచ్చారు ఎన్డీఏకి, కానీ అదర్స్లో ఇచ్చిన నెంబర్లని ఒకసారి పరిగణనలోకి తీసుకొని ఇందులో అవకాశం ఎవరికి ఉంది అనేది లెక్క వేస్తే నేను చెప్పిన మాట ఇది. ఈ నంబర్స్ ప్రివేల్ అవుతాయా కాదు. ఇంకోటి ఏంటంటే, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము కూలిపోతుంది అన్నాం అనుకోండి, అసలు అవకాశమే లేదనేది నా ఆర్గ్యుమెంట్. అసలు అవకాశమే లేదు, అసలు నేను చాలా క్లియర్గా చెప్తున్నాను ఇది. సో ఎందుకంటే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము 240 సీట్లు సాధించగలిగింది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక 140 సీట్లు వచ్చి ఉంటే, అంటే వాళ్ళకు ఒక 30 సీట్లు పెరిగి ఇంకా ఒక 30 సీట్లు ఇక్కడ తగ్గి ఉంటే మేబీ పాసిబిలిటీ ఉండేదేమో. బట్ ఇప్పుడు అదైతే కనిపించట్లేదు, చాలా స్పష్టంగా చెప్పొచ్చు. అండ్ ఇంకోటి, 7 ఇండిపెండెంట్ గెలిచారు. ఇందులో 7 ఇండిపెండెంట్ గెలిచారు. ఆ ఇండిపెండెంట్ కూడా ఎవరెవరు గెలిచారో చెప్తాను నేను. ఇండిపెండెంట్ లో ఒకరు రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్, బీహార్ నుంచి, పూర్ణియా నియోజకవర్గం నుంచి గెలిచాడు, ఇండిపెండెంట్ అభ్యర్థి. అతను కాంగ్రెస్ తోనే వెళ్తాడు. ఓకే, విశాల్ ప్రకాష్ బాబు పాటిల్, కాంగ్రెస్ రెబల్ ఆయన. ఓకే, కాంగ్రెస్ రెబల్, కాంగ్రెస్ శివసేన పొత్తు ఉండడంతో, ఉద్ధవ్ ఠాక్రే శివసేనతో పొత్తు ఉండడంతో ఉద్ధవ్ ఠాక్రే శివసేనకు ఆ టికెట్ కేటాయించారు. సో ఈయనకు టికెట్ ఇవ్వలేదు, రెబల్ గా పోటీ చేసి గెలిచాడు. సో ఆయన డెఫినెట్లీ కాంగ్రెస్ లోకి వెళ్తాడు. ఓకే, అండ్ పటేల్ ఉమేష్ భాయ్ బాబు భాయ్, ఇది డామన్ డియో ఇండిపెండెంట్ గా గెలిచినటువంటి వ్యక్తి. డామన్ అండ్ డియో గుజరాత్ కి ఆనుకొని ఉండే ప్లేస్, అండ్ అక్కడ హిందుత్వ రాజకీయాలు ఎక్కువ ఉంటాయనేది వాళ్ళు చెప్తున్నది. అండ్ పటేల్ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. అండ్ భారతీయ జనతా పార్టీకి ఆయన ఇంక్లైన్ అయి పనిచేసిన అనుభవం కూడా ఉందని కొన్ని పత్రికల్లో రాయడం కూడా జరిగింది. సో డెఫినెట్లీ పాసిబిలిటీ విల్ బి దేర్. ఇక నేను అమృత్ పాల్, ఇది చాలా దారుణమైన విషయాలు ఏంటంటే, ఒక ముగ్గురు ఇండిపెండెంట్ అభ్యర్థుల గురించి మనం మాట్లాడాలి. ఓకే, అందులో 2 ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఓకే, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం వాళ్ళిద్దరిని జైల్లో పెట్టారు. అమృత్ పాల్ సింగ్ ఒకరు, అబ్దుల్ రషీద్ షేక్ ఒకరు. అబ్దుల్ రషీద్ షేక్ బారాముల్లా నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా గెలిచారు. అబ్దుల్ రషీద్ షేక్ ఆయన బారాముల్లా నుంచి ఎన్సీ నేషనల్ కాన్ఫరెన్స్ ఎవరైతే ఒమర్ అబ్దుల్లా ఉన్నారో, ఒమర్ అబ్దుల్లాను ఓడించి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచినటువంటి వ్యక్తి. అతను ఇంజనీర్ అని నేషనల్ పేపర్లు అందరూ రాస్తున్నారు, కానీ అతను టెర్రర్ ఫండింగ్ చేశారు అనే ఆరోపణల మీద ఆయన అరెస్ట్ చేశారు. ఎన్ఎస్జీ యాక్ట్, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం ఆయన అరెస్ట్ చేశారు. ఆయన జైల్లో ఉన్నారు. జైల్లో ఉండే ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నారు. అండ్ అమృత్ పాల్ సింగ్ ఖదూర్ సాహిబ్ నుంచి గెలిచినటువంటిది, పంజాబ్ లో ఖదూర్ సాహిబ్. ఇతను అమృత్ పాల్ సింగ్ పూర్తి ఖలిస్తానీ సెపరేటిస్ట్, వారిస్ దే పంజాబ్ అనే ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తాడు. అక్కడ ఖలిస్తానీ తీవ్రవాదుల, ముఖ్యంగా బింద్రన్ వాలేకి ఫాలో ఓవరు. అక్కడ ఈ ఖలిస్తానీ వేర్పాటువాదాన్ని ప్రోధి చేయడంలో కీలకమైన భూమిక వహించినటువంటి వ్యక్తి అమృత్ పాల్ సింగ్. అతన్ని ఎన్ఎస్ఏ సేమ్ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారమే ఆయన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అతను ఇండిపెండెంట్ అభ్యర్థిగా అక్కడ పోటీ చేశాడు, గెలిచాడు.
ఓకే, అమృత్పాల్ సింగ్. ఇంకొకటి ఫరీద్ కోట్, పంజాబ్ లోనే ఫరీద్ కోట్ నియోజకవర్గంలో గెలిచినటువంటి సరబ్జీత్ సింగ్ ఖాల్సా. సరబ్జీత్ సింగ్ ఖాల్సా గురించి తెలుసుకోవాలి. సరబ్జీత్ సింగ్ ఖాల్సా ఎవరు అనంటే ఇందిరాగాంధీ అంగరక్షకుడు. ఎవరైతే ఇందిరాగాంధీని కాల్చి చంపినటువంటి అంగరక్షకుడు బియాన్ సింగ్ ఉన్నాడో, బియాన్ సింగ్ కొడుకు ఈయన. బియాన్ సింగ్ కొడుకు సరబ్జీత్ సింగ్ ఖాల్సా. 7 ఇండిపెండెంట్లుంటే అందులో 2 జైల్లో ఉన్నారు. ఒకతను ఇందిరాగాంధీని హతమార్చినటువంటి వ్యక్తి కొడుకు, ఖలిస్తానీ వేర్పాటువాదాన్ని ప్రోధి చేసేటువంటి వ్యక్తి. ఈ ముగ్గురు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారా? ఒకవేళ సపోర్ట్ తీసుకుంటుందా? తీసుకుంటే ఇక కాంగ్రెస్ పార్టీని మనం ఏం అనలేము. ఓకే. అండ్ ఇంకొకటి లదాఖ్ నుంచి గెలిచినటువంటి వ్యక్తి హనీఫా, మొహమ్మద్ హనీఫా అనేటువంటి వ్యక్తి. ఆయన కార్గిల్ రీజియన్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. సో షియా కమ్యూనిటీకి రిప్రజెంట్ చేస్తాడు. సో అతను ఇండిపెండెంట్ గా గెలిచాడు లదాఖ్ నుంచి. సో లదాఖ్ కి సంబంధించిన ఈక్వేషన్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. సో షియా కమ్యూనిటీ కాబట్టి డెఫినెట్ గా ఈవెన్ బీజేపీకి సపోర్ట్ చేసినా ఆశ్చర్యం లేదు, ఎందుకంటే సున్నీ షియా ఆ ఇష్యూ నడుస్తూనే ఉంది. సో డెఫినెట్లీ అంటే పాయింట్ ఏంటంటే, అండ్ అప్రోచబిలిటీ లేదా బీజేపీ గనక నిజానికి తీసుకోవాలనుకుంటే చేసే ప్రయత్నాలకి వాటికి చాలా అవకాశం ఉంది. బీజేపీ ప్రభుత్వం సెంట్రల్లో ఖాయంగానే ఉంది, అది తెలుసు. కాబట్టి ఈవెన్ ఇండి ప్రయత్నం కూడా చేస్తున్నారు, చేయట్లేదు అనట్లేదు. ఇప్పుడు చంద్రబాబు గారు, నితీష్ కుమార్ గారు అందరినీ తీసుకెళ్ళి, నేను ప్రాబబిలిటీస్ గురించి మాట్లాడుతున్నాను. సో ఒక ప్రైమ్ మినిస్టర్ అనే పదవి లేదా డిప్యూటీ ప్రైమ్ మినిస్టరో ఈ పదవి పక్కన పెడితే, చంద్రబాబు గారి డిమాండ్సో లేకపోతే ఆయన అనుకుంటున్నవో, ఆయన కోరికలో, లేకపోతే ఆయన ఆలోచిస్తున్నవో, ఆయన ఏదైతే కావాలని కోరుతున్నారో అవన్నీ బీజేపీ ఇవ్వగలదా, కాంగ్రెస్ ఇవ్వగలదా అని బేరీజు వేసుకుంటే డెఫినెట్ గా బీజేపీనే ఇవ్వగలదు. దట్స్ ఇట్, పాసిబిలిటీ లేదు. దట్ ఈస్ ద పాయింట్. సో అంటే నేను అనేది ఏంటంటే డెఫినెట్లీ అందుకే మోదీ గారు ఫోన్ చేశారు, లేదా చంద్రబాబు గారు మాట్లాడారు, వీళ్ళిద్దరూ వెళ్ళి కలిశారు. యా, నేను అందుకే ఇందాక ఫస్ట్ చెప్పాను, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఒక నిమిషంలో అన్ని మారిపోవచ్చు, ఏమైనా జరగవచ్చు. కానీ నంబర్స్ వైజ్ చూస్తే మాత్రం బీజేపీ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్, సేఫ్ గానే ఉంది అనేది నా అభిప్రాయం. యా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.